అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో కుక్కి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం గురించి తెలుసుకుందాము. ఈ దేవస్థానానికి బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళైతే బెంగళూరు టు మ్యాంగ్లూర్ ట్రైన్ ఉంటుందండి. ఆ ట్రైన్కి ఏమైనా వచ్చి ఉంటే మీరు సుబ్రహ్మణ్య రోడ్డుకి టికెట్ బుక్ చేసుకొని సుబ్రహ్మణ్య రోడ్ దిగాలి. ధర్మస్థలానికి వెళ్ళాలన్నా లేదా మీరు కుక్కి సుబ్రహ్మణ్య స్వామికి వెళ్ళాలన్నా ఇక్కడి నుంచే మీరు తీసుకోవాలండి. డైరెక్ట్ ట్రైన్స్ అయితే లేవు. సో మనం ఇప్పుడు సుబ్రహ్మణ్య రోడ్ రైల్వే స్టేషన్లో ఉన్నామండి. సుబ్రహ్మణ్య రోడ్డు రైల్వే స్టేషన్ దిగి ఇక్కడ నుంచి బస్సెస్ కూడా ఉంటాయి. బస్సెస్ అయితే రేర్గా ఉంటాయి. క్యాబ్స్ కానీ లేదా ఆటోస్ కానీ తీసుకొని వెళ్ళొచ్చు. మేమైతే క్యాబ్ తీసుకున్నామండి. ఈ లొకేషన్ నుంచి సుబ్రహ్మణ్య రోడ్ రైల్వే స్టేషన్ నుంచి కుమారధార నదికి వెళ్తున్నామండి. ఫస్ట్ కుమారధార నదికి వెళ్ళి అక్కడ స్నానం చేసి తర్వాత సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవాలి కాబట్టి సో ఇప్పుడు క్యాబ్లో వెళ్తున్నామండి. చూసారు కదా ఎంత పచ్చని చెట్లతో, ఎంతో ఫ్రెష్ గాలి, ఎంతో ఫ్రెష్ ఎయిర్తో చాలా బాగా అనిపించిందండి. మైండ్ చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడ చూసినా మంచి గ్రీనరీగానే ఉంటుంది. సో ఇప్పుడు మనము కుమారధార నదికి వెళ్తున్నాము. కుమారధార నదికి వెళ్ళి అక్కడ స్నానాలు చేయాలి. అక్కడ స్నానం చేసేది ఏంటంటే చాలామంది ఇక్కడ నమ్ముతేది ఏంటంటే అక్కడ స్నానం చేయడం వల్ల చర్మ వ్యాధులు ఏమైనా ఉంటాయి కదా, చర్మ వ్యాధులు ఏమైనా ఉంటే వెళ్తాయి, మనకి చర్మ వ్యాధులు ఉండవు అని కూడా అక్కడ అంటారనమాట. సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ రీచ్ అయ్యామండి కుమారధార నది. ఇదే కుమారధార నది. సో ఇక్కడ మనం ఏమైనా మర్చిపోయి ఉంటే లైక్ టవల్స్ కానీ, సోప్స్ కానీ, షాంపూస్ కానీ, లేదా బేసిక్ షార్ట్స్ కానీ, పంచ కానీ ఇలాంటివన్నీ ఇక్కడ దొరుకుతాయి. సో మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు ఏమైనా కావాలన్నా కూడా మీకు నది పక్కనే షాప్స్ ఉంటాయి, తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే అండి, ఇక్కడ మనకు ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు నదిలో మునగలేరండి, స్నానం చేయలేరన్నా కూడా ఇక్కడ స్నానాల గది ఉంది. సో ఇక్కడ మనము డ్రాప్ అయిన తర్వాత ఆ లొకేషన్లో అక్కడ టాయిలెట్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. అక్కడ టాయిలెట్స్తో పాటు స్నానాల గదులు కూడా ఉన్నాయండి. మనం రీచ్ అయ్యాం కదా, ఇక్కడ స్నానాల గదులు కూడా ఉంటాయి. సేమ్ కుమారధార నదిలో వచ్చే నీరునే అక్కడ వేడి నీళ్ళు కూడా ఫెసిలిటీస్ ఉంటాయి. వేడి నీళ్ళు కానీ లేదా నార్మల్ నీళ్ళు కానీ అవైలబుల్ ఉంటాయి. స్నానాల గదుల్లో కూడా వెళ్ళి చేసుకోవచ్చు. నదిలో మునిగిన తర్వాత మనకు అక్కడ చేంజ్ చేసుకోవడానికి ఒక రౌండ్ షేప్లో అమ్మాయిలు చేంజ్ చేసుకోవడానికి ఒక రౌండ్ షేప్లో అవుతుంది. ఇంకా ఫ్రీ లగేజ్ రూమ్ కూడా ఉందండి ఇక్కడ. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనము నదిలో వచ్చామండి. నది డ్యామ్ ఉంది కదా, డ్యామ్ పక్కన ఆ సైడ్ చేపలు ఉంటాయి. అక్కడ మనం చేపలకు ఫుడ్ వేయచ్చు. చూసారు కదా, ఇదే నది అండి. ఇక్కడ మనం స్నానం చేసుకుంటే ఏమైనా చర్మ వ్యాధులు ఉన్నా కూడా పోతాయంటారు. ఇక్కడ మనము స్నానం చేసిన తర్వాత అక్కడ నుంచి ఆటో తీసుకొని ఒక 40 రూపీస్ పే చేస్తే 40 లేదా 50 రూపీస్కి మనకి కుమారధార నది నుంచి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానానికి వదలదు. ఇప్పుడు మనము దేవస్థానం ఎంట్రన్స్లో ఉన్నాము. ఇక్కడ మనకి ఏమైనా దేవస్థానానికి ఏమైనా సంబంధించి మనము అంటే వెండి ప్రతిమలు కానీ అవి కానీ పూజ సామాన్ కావాలంటే షాప్స్ ఇక్కడే ఉంటాయి, తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఆల్మోస్ట్ రీచ్ అయ్యామండి. ఇక్కడ ఫస్ట్ మనం ఏంటంటే నదిలో స్నానం చేశాక లగేజ్ ఉంటుంది కదా, లగేజ్ ఫస్ట్ మనం పెట్టాలంటే ఇక్కడ ఫ్రీ లగేజ్ రూమ్ ఫెసిలిటీ ఉంటుంది. ఫస్ట్ మనం లగేజ్ అనేది పెట్టేసి తర్వాత మనం ఫస్ట్ దర్శనం చేసుకోవాల్సింది ఆది సుబ్రహ్మణ్య స్వామిని. అంటే ఈ సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకునే ముందు మనము ఆది సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానానికి వెళ్ళాలి. అక్కడైతే మీరు ఆది సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానానికి ఎలా వెళ్ళాలని రూట్ కూడా మనకు చెప్తారు. సో ఇలా మనం ముందుకెళ్తే ఆది సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానానికి వెళ్ళి ఫస్ట్ ఆది సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవాలి. అది మ్యాక్సిమం మీకు 11:30 దాకా ఉంటుంది. సో ఫస్ట్ వెళ్ళేసి అక్కడ దర్శనం చేసుకొని తర్వాత కుక్కి సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోండి. సో ఇప్పుడు దర్శనం అయిన తర్వాత మనము కావాలంటే ఆది సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం పక్కలో పార్కు లాగా ఉందండి. ఇక్కడ మనము రిలాక్స్ కూడా అవ్వచ్చు. ఇక్కడే మనకి యోగశాల ఉంది. అంటే సర్ప సంస్కార పూజలు ఏమైనా చేస్తే ఇక్కడ మనకి యోగశాల అనేది ఉంటుంది. ఆ సర్ప సంస్కారం కానీ ఆశ్లేష బలి పూజలు కానీ చేస్తారండి. సర్ప సంస్కారం పూజలు ఎలా చేయాలి, ఎలా బుక్ చేసుకోవాలి, ఏ ఏ దోషాలు ఉంటే ఇక్కడ నివారణ అనేది చేస్తారనేసి నేను ఇంకొక వీడియోలో మీకు డీటెయిల్గా సర్ప సంస్కారం గురించి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. సర్ప సంస్కార యోగశాల పక్కనే మనకి అనగా లాడ్జ్ కూడా ఉందండి. సో ఇది యాక్చువల్లీ చాలా దగ్గరగా ఉంటుంది. ఎవరైనా ఇక్కడ స్టే చేయాలనుకున్నా కూడా
సో టెంపుల్కి దగ్గరలో కావాలంటే అనగా లాడ్జ్ బుక్ చేసుకోవచ్చు. బట్ ఇది సమ్టైమ్స్ మనకి సర్ప సంస్కార పూజ ఉన్న వాళ్ళకి సపరేట్గా బుక్ చేస్తారండి, ఆశ్లేష అనంత అనగా అని. సో దాని డీటెయిల్స్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఈ వీడియో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.